దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. చూడండి, చిన్న మాటే కానీ పవర్ఫుల్ మాట. ఆత్మను ఆర్పకుడి. అసలు ఆత్మను ఆర్పటం అంటే ఏంటండి? దీనికి మనం అర్థం తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన 10 మంది కన్యకల ఉపమానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ మాట కూడా మనకు అర్థమవుతుంది. 10 మందిలో 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. సో ఇద్దరు వెలిగించబడ్డారు. అంటే 5 ఈ 5 మొత్తం 10 మంది వెలిగించబడ్డారు. వాక్యాన్ని తెలుసుకున్నారు, సత్యాన్ని తెలుసుకున్నారు. ఆ సత్యంలో మరి అందరూ ఏకీభవించి మరి దేవుని కొరకు సిద్ధపడ్డారు. అయితే దేవుని వాక్యం ఉంటుంది, 5 బుద్ధి లేని కన్యకల యొక్క జీవితాల్లో ఆ దివిటీలు ఆరిపోవటం మొదలుపెట్టాయి. ఎందుకంటే నూనె సరిపడా లేదు. సో దివిటీలు ఎప్పుడైతే ఆరిపోతూ ఉన్నాయో వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఈ దివిటీలు ఆరిపోతే నేను వరుడిని ఎదుర్కోలేను. అక్కడ రియలైజేషన్ చూడండి. సరే, దివిటీలు లేకపోయినా నేను వరుణ్ణి ఎదుర్కోవచ్చుగా అని అనుకోలే వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఒక నియమం ఉందిగా. ఏంటా నియమం? దివిటీలు వెలిగించబడకుండా నువ్వు వరుణ్ణి ఎదుర్కోలేవు. అర్థమైందండి? సో మన ఆత్మ వెలిగించబడకుండా, మన ఆత్మ మండుచు ప్రకాశించకుండా, మన ఆత్మ ఒక దప్పికతో ఆకలితో లేకుండా వరుడైన క్రీస్తుని మనం ఎదుర్కోలేము. సో వాళ్ళకు ఒకటి తెలిసి ఏంటంటే అక్కడ ఒక నియమం ఉంది. ఏంటంటే దివిటీలు వరుణ్ణి ఎదుర్కొనే సమయంలో వెలుగుతూ ఉండాలి. వాళ్ళు అడుగుతున్నారు పక్కనున్న వ్యక్తుల్ని, మాకు కూడా కొంచెం నూనె ఇవ్వండి, మేము కూడా. అది మాకు మీకు సరిపోదేమో ఒకవేళ వరుడు వచ్చేసరికి. ఇది ఎలా ఉంటుందంటే, తప్పులేదు ఒకరితో ఒకరు ప్రార్థనావస్థలు పంచుకోవటం, నో ప్రాబ్లం. కానీ అది భక్తి మనం చేయకుండా వేరే వాళ్ళు మన కోసం చేయటం అనేది దట్స్ ఏ రాంగ్ ఐడియా. ఓకే, శ్రమలో ఇబ్బందిలో ఉన్నాం, నా కోసం ప్రార్థన చేయండి, తప్పులేదు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక ప్రతీదీ నువ్వు ఇతరుల మీద ఆధారపడుతూ నిన్ను నువ్వు వెలిగించుకోకుండా, మనల్ని మనం రక్షణ ఆనందాన్ని అనుభవించకుండా, రక్షణలో వర్ధిల్లకుండా, ఆత్మలో వర్ధిల్లకుండా, వాక్యంలో మనం బలపడకుండా, వేరే వాళ్ళు మన కోసం చేస్తారులే, వేరే వాళ్ళు మన కోసం నిలబడతారులే అనే ఆలోచనలు ఉన్నాయి చూసారా, అవి సరైనవి కావు. మన ఆత్మ దివిటీలు ఎల్లప్పుడూ వెలుగుచూ ఉండాలి. అది నియమం. అందుకని ఇక్కడ ఆత్మను ఆర్పొద్దు. ఏది ఆర్పేది అసలు? అంటే నూనె లేకపోవటం ఆత్మను ఆర్పుతుంది. సో వాక్య ప్రవాహము, ప్రార్థనా ప్రవాహము మన జీవితాల్లో ఎప్పుడైతే ఇన్ఫ్లో అనేది ఆగిపోతుందో అప్పుడు ఆత్మ పురుషుడు కూడా వర్ధిల్లటం ఆగిపోతాడు, జీవించటం ఆగిపోతాడు. అందుకనే సంఘంతో ప్రకటన గ్రంథంలో యేసుప్రభువు వారు అన్నాడు, జీవించుచున్నావన్న పేరు ఉన్నదే కానీ నీవు మృతుడవే. ఇవి కొన్ని కఠినమైన పదాలు ఉంటాయి, ఇది వాస్తవం యాక్చువల్గా. సో మనం ఎప్పుడో నేను వెలిగించబడ్డాను, ఎప్పుడో నేను ఫలానా టైంలో నేను బాగా చేశాను, ఇదేం కాదండి. ఇప్పుడు ఎలా ఉన్నాం? ఈ 5 కన్యకలు కూడా ప్రారంభంలో మంచిగా సిద్ధపడ్డారు. దేవుని రాకడకు సిద్ధపడిన గుంపండి వీళ్ళు. దివిటీలు కావాలని, నూనె కావాలని, దేవుని ఎదుర్కోవాలని అన్నీ తెలుసు వీళ్ళకి. ఎంత తెలిస్తే ఏంటి? ఇప్పుడు లేదు. ఎదుర్కొనే సమయానికి నూనె లేకపోతే గతంలో బాగా వెలిగామని చెప్పుకుంటే ఉపయోగం ఉంది. చాలామంది ఇలానే అయిపోతున్నాయి జీవితాలు. ఒకప్పుడు మేము ఎలా ప్రార్థన చేసేవాళ్ళం, ఒకప్పుడు మేము ఎట్లా ఉండేవాళ్ళం, ఒకప్పుడు మేము అట్లా ఉండేవాళ్ళం అని చరిత్రలు చెప్పుకుంటూనే ప్రస్తుతాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు. కనుక ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ, ఆత్మను ఆర్పొద్దు. ఎల్లప్పుడూ ఒక మండుచున్న దివిటి వలె ప్రకాశించే వ్యక్తులుగా మనందరం కూడా ఉందాం. దేవుడి మాటలు మన వెనుకలు